ఇంతవరకు విషకంటను ఎదిరించిన వాడెవడు బ్రతకలేదన్నా. చిన్న చితక రౌడీల్ని కొట్టి విషకంటగా ఎదిగాడు వాడు. అలాంటి విషకంటని కొడితేనే అంకినీడు పవర్ ఏంటో తెలుస్తుంది. అన్నా, ఈ ఏరియా మొత్తం వాడి చేతిలోనే ఉంది. వాడిని ఎదిరించి బ్రతకడం చాలా కష్టం. పాముకి కూరల్లో మాత్రమే విషం ఉంటుంది, అదే ఏనుగైతే ఒళ్ళంతా మదం ఉంటుంది. రై, ఆ బోర్డు తీయండ్రా. అంకెనీడు 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 ఎవడో అంకెనీడు అంకెనీడు వాడి పేరు వినట్టే లేదు. గాడు రాయలసీముడన్నా, ఎంతో మందిని వేసేసి జైలుకి వచ్చిందన్నా. నేను రమ్మన్నానని చెప్పి తీసుకురండి రావండి. ఆడు రాడన్నా. కొట్టురా, కొట్టు కొట్టు తీసుకో కొట్టు. అన్నా, అన్నా, వద్దన్నా, వద్దు. నువ్వు కొట్టుంటే మైండ్ బ్లాక్ అయిపోవాలి. కొట్టు కొట్టు, రక్తం మరిగిపోతుంది రా. కొట్టు కొట్టు కొట్రా. ఈ ఏరియాలోనే కింగ్ నేను, నన్ను లెక్క చేయరా వాడు. తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది రా. కొట్రా, కొట్టు 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 కొట్టు. అన్నా, గాని సమాధి చేయనీకి ఒకడు ఉన్నాడన్నా. పిలిపించు. డబ్బులిస్తే ఏ పనైనా చేస్తారన్నా. వాడి పేరు చిన్ని అని పిలుస్తారన్నా. రేపు అంకినీడు గాని తల్లి శార్థం పెట్టడానికి నది దగ్గరికి వస్తుండనా. గాడు పోయిండని ఫిక్స్ అవుండనా. నమస్కారం అయ్యా. అమ్మగారికి ఒక నమస్కారం చేసుకుని ప్రశస్తమైన ఈ నదిలో 3 సార్లు మునిగిరండి. జరపవలసిన కార్యక్రమం నేను జరిపిస్తాను. ఏరా, నేను స్నానం చేస్తుంటే కూడా వస్తున్నారు. నేనేమన్నా మల్లికా షరావతా, యానా గుప్తానా, లేక దడదడలాడిస్తున్న మెహమద్ ఖాన్నా? వెళ్ళి అక్కడ నిలబడండి. ఈ అంకినీడు గారు ఇంకా రాలేదు. అయ్యో అయ్యో, అంకినీడు గారిని ఎవరో చంపేశారు. అంకినీడు గారిని ఎవరో చంపేశారు. వీడమ్మ శ్రాద్ధం చేద్దామంటే వీడి శ్రాద్ధం చేయాల్సి వచ్చిందేమిటబ్బా. ఇదొకటి వేస్ట్ ఇంటికి పెళ్ళాన్ని తీసుకొచ్చినట్టు టైం ఉండదు, పాడుండదు. హలో అన్నా, మీ ఇంటిని ఏసీబీ వాళ్ళు రైడ్ చేయడానికి వస్తారన్నా, జాగ్రత్త. ఎవరు? నీ ఇల్లు రైడ్ చెయ్యాలి, ఏసీబీ. రండి సార్, రండి. ఎక్కడైనా చెక్ చేసుకోండి. మా ఇంట్లో ఏమీ లేదు, చెక్ చేసుకోండి. నాకంతా తెలుసు. ఈ ఇల్లు చెక్ చేస్తే ఏమీ దొరకదు. నేను రైడ్ చేసే స్టైలే వేరు. సర్చ్. వెళ్ళి 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 వెళ్ళి. స్టాప్ స్టాప్. ఏసీబీ ఏసీబీ. దీని రేట్ ఎంత? రేట్ ఏమిటి సార్? ఆమె నాకు దూరం బంధువు. ఓ, అయితే బెడ్ మీద దూరంగా పడుతున్నారా? నాకు డొంక తిరుగుడు నచ్చదు. తన చీర కింద డబ్బుంది, చూపించమను. మై గాడ్, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ మోహన్ చూడు, నల్ల చింతపండులా ఉంది. కొట్టారంటే చట్నీ అయిపోతుంది. ఎంత డబ్బు, ఎంత డబ్బు, ఏంటి ఇంత డబ్బు? నువ్వు ఒక ఆర్డినరీ గుమాస్తావి, ఇంత డబ్బు ఎలా సంపాదించావో చెప్పు. నాకు తెలుసు, అంతా తెలుసు, ఎలా సంపాదించావో తెలుసు. కానీ ఏం చేస్తాం, కర్మ, ప్రొసీజర్ ఫాలో అవ్వాలిగా. ఎంత ఉంటుంది? 6 కోట్లు ఉంటుందా? 8. మొత్తం ఎన్ని సెటప్లు ఉన్నాయి? 3. కరెక్ట్ గా చెప్పు. 4. ఊరోళ్ళ డబ్బుతో పండుగ చేసుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టను. నిన్ను వదిలేస్తే నీలాంటి వాడు రోజుకొకడు పుడుతూనే ఉంటాడు. రారా ఇలా, వీడి క్లోజ్ అప్ తీ. వీడిని చూసి అందరికి బుద్ధి రావాలి. బాగా తీ.
ఇలాంటి లోఫర్లను ఊరికే వదలకూడదు. సార్ వీడి కెమెరా ఫోకస్ కే చిక్కట్లేదు సార్. ఎవ్వరి ఫోకస్ కు చిక్కని వాళ్లే నా ఫోకస్ కు చిక్కుతారు. అందుకే ఉన్నాడు ఈ భద్రాచలం. డబ్బంతా ప్యాక్ చేసి కారులో పెట్టించండి. సార్ డబ్బు ఊరుకోండి, బాధపడకండి. ఏంటి నీ నస? ఉన్నది లేనిది అంతా ఊడ్చిపోయారు. బాధపడుకుంటే ఎలా కుదిరితే? అయ్యయ్యో దేవుడా. మిస్టర్ రంగన్న. ఎవరవయ్యా నువ్వు? ఐఎమ్ భద్రాచలం ఫ్రమ్ ఏసీబీ. మీ ఇంటిని సోదా చేయడానికి వచ్చాం. భద్రాచలం అంట, ఇల్లు రైడ్ చేస్తారంట. రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, పైన బెడ్రూమ్ ఉంది, అక్కడ బెడ్రూమ్ లో లుంగి లంగా బరియన్ అన్ని తీసుకోండి. అలాగే బాత్రూమ్కి వెళ్ళి అక్కడ నా కడ్రాయర్ కూడా ఉంది, తీసుకోండి. Hold your tongue. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నా పేరు చెప్తేనే నీలాంటి వాళ్ళు గడగలాడతారు. తమరు భద్రాచలం అయితే వాడెవడు? చక్రవర్తి, డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో, ఎవరికి తలవంచని తత్వం, ఇవన్నీ కలిస్తేనే చక్రి ఉరఫ్ చక్రవర్తి. ఈ చక్రి కన్నేస్తే ఎదుటివాడు బికారి. మా గురువుని ఓడించేవాడు ఇంకా పుట్టలేదు. 10కి 50 ఇస్తామని అనౌన్స్ చేయండిరా. చిన్నిని ఓడించేవాడు ఎవడైనా సరే ముందుకు రావచ్చు. 10కి 50, 10కి 50, 10కి 50, 10కి 50. కమాన్ రండి, ఎవరైనా రావచ్చు, రండి. చూడటానికి బక్క చిక్కున్నావు. ఒక్కటి కొడితే ఎగిరి పడతావు. సేఫ్ గా పారిపో. వచ్చేసాడు. దమ్మున్నోడు రండిరా, రండి. ఏయ్, 10కి 50 అన్నాను కదా, దమ్ముంటే పడరా. వదలరా. ఏంట్రా వీళ్ళు అంతా వాడి సైడ్ వెళ్ళి కాస్తున్నారు? ఇంకా మంచిదే కదా గురు. వాడెవడో కొత్తగా వచ్చినోడు. మన గురువిచ్చే ఒక్క పంచికే వాడు ఇక్కడ నుండి పారిపోతాడు. అంతేనంటవా? ఏంట్రా ఇది? చిన్ని ఒక్క దెబ్బకి పడిపోయాడు. నువ్వేం భయపడుకో, గెలిచేది మనవాడే. లాభం. చిన్నగా కొట్టరా, చెవులు గుయ్యమాయరా. నన్నేమన్నా చిన్నగా కొట్టావా? చెత్తనా కొడక, చూడు ఒళ్ళంతా నొప్పులు. నేను ఫైట్ చేయను. రే వద్దురా, చూసే వాళ్ళంతా ఇది నాటకం అనుకుంటారు. ఇక చూసుకో. ఇంత గట్టిగా కొట్టేవాడు ఎదవా. అయ్యో డబ్బులన్నీ వసూలైనాయా? ఓకే గురు, ఓకే.